దశరథ రామ నన్ను బ్రోవవేర సుగుణ రామ జయ గల రామ బ్రోవవేర సుగుణ రామ జయ గల రామ వాలి పెట్టు కష్టములకు దారలేకయున్నవాడ వాలి పెట్టు కష్టములకు రామచంద్రమూర్తి నీకే వందనము, నన్ను రక్షించి కాపాడు. నేను సుగ్రీవుని వాడు. గణవాలియు నా వనితను దేగని
వాలి నన్ను దెబ్బలు కొట్టి నా భార్యను చేపట్టి దెబ్బలు కొట్టి పురాణం నుంచి వెళ్ళగొట్టాను. వినవయ్య శ్రీరామ వినుము యొక్క నాడును గణదుష్టుడు వచ్చి గ్రప్పునప్పుడు రమరమ్ము నా తోడ శయనాదేవి తక్షణము అప్పుడు మాయన్న అధిక కోపముతోను కూర్చుండబెట్టి నన్ను గుహద్వారమున తాడచిన రకంబు తక్షణమున శ్వేతవనంబై కనిపించు శీఘ్రముగను భారతి నరతంబు రుదినవనంబు అని రూఢిగా జంపి గోలోకే శ్వేతవర్ణంబై కనిపించు శీఘ్రముగను అప్పుడు గుహగడ్డం ఒకటి గుండు పెట్టి వేగమే నేను కిసికిందా చేరి ఉంటే అనుగడుని యువరాజు చేసి ప్రభు ఇటు కిష్కిందకి చేరవచ్చ వర్తమానం వినిపించగా మంత్రులందరూ కూడి నాకు రాజసింహాసనం అప్పగించి నేను అంగజుని యువరాజు చేస్తుండగా అటు పిమ్మట వాలి ధనుజుని స్మరించి నా మీద కోపంతో నన్ను కొట్టి తిట్టి నా భార్యను చేకొట్టి నన్ను వెళ్ళగొట్టాను. ఈ పర్వత సమీనకు రావడానికి ఇతడ తలదాల్చుకుంటుంది స్వామి. సుగ్రీవ మీరు వశీంచుటకు ఈ ఋషభుక పర్వతమునే ఏలయించుకుంటుంది. వాలి ఇక్కడికి వచ్చినప్పుడు నిన్ను చూసి చంపవచ్చును కదా. స్వామి మా అన్నయ్య మాయాన్ని వధించిన పిమ్మట వారి కుమారుండగు దుందుబి అనే రాక్షసుతో ముతక శేపం చేతనికి విసిరిపాడాక అది పర్వతంపై ఉండదు. మతంగా వచ్చే మహాముని సిద్ధపడగా ఆ ముని అప్పుడు వారి ఇతడకు వచ్చినట్లయితే తలపై తచ్చుగా కానీ శాపం వదిలింది. అందువలన వారి ఇతడ రాజాలు. సరే కానీ సుగ్రీవ నా సమాచారం తెలుపలేను. నా భార్యకు సీతాదేవిని రావణాసురుడు తీసుకెళ్ళినందుగా ఇందు వెతుకుతూ రాగలిగింది. నీకేమైనా సీతాజాడలు తెలిసి ఉండేనా? రాఘవ నేను ఒక మాట చెప్పదని నేను రామచంద్ర ప్రభో రాక్షసాంతకధీర వారి భగింపవలే నీవు నేను నీ తన్వేషం విడలోన చేసియు గోరక్ష తక్షణము యాపత్తి కంటుని అవనిపై బడగూసి మరణ కీటను తెత్తు మనుజనాదా. రాఘవ ఇందులకు మీరు ఏమని అందు? వినుము సుగ్రీవ నీవిక వినయమంత అగ్ని సాక్షిగా వారిని హతము చేసి నేను రాజ్యంగు పత్ని నిక్కంగాను మరణ నీకిచ్చువాడ నా మాట నమ్ము. సుగ్రీవ వారిని హతము చేసి నీకు రాజ్యం ఇచ్చి నా మాట నమ్ము. వారిని సంహరించే బలం కలదో లేదు. సరే గాని సుగ్రీవ నీకేమైనా సీతాజాడలు తెలిసి ఉండేనా? సుగ్రీవ ఆ రోజు రథం నుండి పోవచ్చు ఒక సీత ఒక వనిత వీరిని మన మీద పడవేసిన కదా. అయితే ఇవి తప్పక సీతాదేవే కావచ్చు. చూపించును. భూమి నాయక ఈ భూషణములు చూడుమయ్య భూమి నాయక మా వీరను పడగై
వదినగారి పాదములకు నమస్కరించినప్పుడు ఈ కాలిలో ఉండే అందరినీ చూశాను. సరిగా ఈ అదే జామవంతుడు వానరోత్తమా నా వనితను పులివియసుంటి వానరోత్తమా నా వనితను పులివియసుంటి వానరోత్తమా ఏనాటికి చూతున్నా ప్రాణేశ్వరియగు సీతను పాదములను సుగ్రీవా, ఈ ఆభరణాలు నా భార్యకు సీతాదేవి సుమ ఏనాటికి చుట్టూను నా జానకిని చింతపడకుడు మీ సీతమ్మను తెచ్చి చింతపడకుడు మీ సీతమ్మను తెచ్చి చింతపడకుడు పంతముతో మాలినడు కమ్మినాడు సుమమూర్తు తిరుపల తెల్లబాట సురతిల్లగ రాయనాకు మీ సీతమ్మను తెచ్చి చింతపడకుడు రాఘవా, వారిని సంహరించడమే తడవు. మన కప్పులందరిని కూర్చుకొని పోయి రావణుని వధించి సీతమ్మను తెస్తుంది. ముందు నడుము కిష్కింద త్రోవయెక్కనే ముందు నడుము కిష్కింద త్రోవయెక్కనే ముందు నడుము కిష్కింద త్రోవయెక్కనే ముందు నడుము
వెడలితి రామగడు వడినేని మాట నమ్మి 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 వెడలితి రామగడు కడియముండవారి ఎడు తంపి నాకు ముఖము కడియముండవారి ఎడు తంపి నాకు ముఖము రాఘవ, నేను ఇప్పుడే వెళ్తున్న వాడును, నాతో కూడా రండు.